నమస్కారం అండి. నా పేరు కలాన్ సంజయ్ కుమార్, హైకోర్టు అడ్వకేట్, తెలంగాణ. చాలాసార్లు చెప్పాను నేను ఇంజక్షన్ ఆర్డర్ గురించి. ఎవరైనా సరే మీ భూమిని కబ్జా చేసినా అనుకోవచ్చు, ఎంక్రోచ్ చేసినా అనుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. మీ భూమిని ఎవరైనా కబ్జా చేస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. నేను అంతకుముందు చెప్పా, మీ దగ్గర డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి కదా. అప్పుడు ఏం చేయాలంటే మీరు డైరెక్ట్గా ఆర్డర్ 39 రూల్ 1 and 2 ఆఫ్ సిపిసి ఒక ఇంజక్షన్ ఆర్డర్ వేయండి. ఇంజక్షన్ ఆర్డర్ వేస్తే దాంట్లో ఒకటి యాడ్ ఇంట్రీమ్ ఇంజక్షన్ ఆర్డర్ ఒకటి ఇస్తాడు వాడు. అంటే యాడ్ ఇంట్రీమ్ ఇంజక్షన్, టెంపరీ ఇంజక్షన్ 90 daysకి ఇస్తాడు వాడు. 90 days అయిపోగానే చాలామంది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే దాన్ని ఎక్స్టెన్షన్ చేయండి. ఆ ఇంజక్షన్ ఆర్డర్ని ఎక్స్టెన్షన్ చేసుకుంటే మీకు అది కంటిన్యూ అవుతుంది. ఆ ఆర్డర్ కోర్టు ఇచ్చిన ఆర్డర్ 90 రోజులుగా ఇస్తారు. యాడ్ ఇంట్రీమ్ ఇంజక్షన్ ఆర్డర్ 90 రోజులుగా ఇస్తారు. 90 రోజులు అయిపోతున్నాను కానీ 89 రోజు 88 రోజు మీరు ఇమీడియట్లీ దాన్ని మళ్ళీ ఎక్స్టెన్షన్ చేసుకోండి కోర్టు ద్వారా. మళ్ళీ పిటిషన్ కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేస్తే మళ్ళీ ఇంకో 90 రోజులకి ఇస్తారు. 90 రోజులు ఇవ్వడం వల్ల మీ భూమి జోలికి ఎవడు పోకుండా మీ భూమి మీ కంట్రోల్ అని ఉంటుంది. ఆ ఆర్డర్ బేస్ చేసుకుంటే మీకు ధైర్యంగా ఉంటారు, మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంజక్షన్ ఆర్డర్ చాలా మ్యాండేటరీ. ఆర్డర్ 7 రూల్ 1 and 2 ప్రకారంగా మీరు మామూలుగా దావా వేస్తారు. మీరు పిటిషన్ అనుకోండి, మీరు దావా వేస్తారు. మీరు వాది, అవతల వాడు ప్రతివాది, డిపెండెంట్ వాడి మీద వేస్తారు. డిపెండెంట్ కూడా మీ ప్రాపర్టీ కబ్జా చేసాడు అనుకుందాం. అప్పుడు మీరేం చేస్తారు, దీంతో పాటు ఆర్డర్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా వేయండి. ఆర్డర్ 39 రూల్ 1 and 2 చెప్తా. అప్పుడు చెప్పాలి మీరు కోర్టుకి, అయ్యా నా భూమిలో వీడు కబ్జా చేశాడు, నా భూమిని ఎంకరేజ్ చేశాడు, కాబట్టి మీరు ఇమ్మీడియట్లీ నాకు ఇంటీరియర్ ఆర్డర్ ఇవ్వండి అని. అప్పుడు వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ కోర్టు టెంపరీగా యాడ్ ఇంటీరియర్ ఇంజక్షన్ ఆర్డర్ ఇస్తాడు మీకు. అది మీకు ఒక 90 రోజుల వరకు రక్షిస్తుంది. ఆ ఆర్డర్ 90 రోజుల వరకు మీ భూమి జోలికి ఎవరు పోడు. 90 రోజులు అవుతున్న లోపలే మళ్ళీ మీరు ఇంకొక పిటిషన్ వేసుకొని ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. ఇంటీరియర్ ఇంజక్షన్ ఎక్స్టెన్షన్ చేసుకోవాలి. చేస్తే మళ్ళీ మీకు ఒక 90 రోజులకు, లేకపోతే ఒకసారి పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ కూడా ఇవ్వచ్చు. డాక్యుమెంట్స్ అన్నీ మీవే అన్ని నిర్ధారణ అయితే కనుక మీకే పర్మనెంట్ ఇంజక్షన్స్. కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే అందరికీ ఎవరికైనా గుర్తుపెట్టుకోండి, ఎవడైనా సరే మీ భూమి కబ్జా చేయాలని చూసినప్పుడు ఒక ఆర్డర్ 7తో పాటు ఒక ఇంజక్షన్ ఆర్డర్ కూడా వేయండి. ఇమీడియట్లీ దాంతోపాటు కలిపి వేయండి. చాలామంది అలా వెయ్యరు. ముందర ఒక ఆర్డర్ 7 వేసేస్తున్నారు, తర్వాత ఇంజక్షన్ ఆర్డర్ వేయడం మర్చిపోతున్నారు. తప్పు. ఆర్డర్తో పాటు ఇంజక్షన్ ఆర్డర్ 2 కలిపి వేయండి. అప్పుడు 2 కాస్టులు కట్టాలి. ఆర్డర్ 7కి కాస్ట్ కట్టాలి, కోర్టు ఫీజు కట్టాలి. ఇంజక్షన్ ఆర్డర్ కూడా కోర్టు ఫీజు కట్టాలి. రెండింటికి కడితే క్లెయిమ్ అవుతుంది. రెండింటికి కలిపి చేస్తేనే అప్పుడు మీ ఇది కోర్టులో నిలబడుతుంది. మీ ప్రాపర్టీ మీకు వచ్చే ఆస్కారాలు ఉంటాయి. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు చెప్పా యూట్యూబ్లో ఆర్డర్ 7 రూల్ 1 and 2 అండ్ ఆర్డర్ 39 రూల్ 1 and 2 ఈ 2 పిటిషన్లు కోర్టులో దావా వేస్తే సరిగ్గా దాని తగ్గట్టుగా కోర్టు ఫీజు కడితే మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మీకు ఆటోమేటిక్గా యాడ్ ఇంట్రీమ్ ఇంజక్షన్ ఆర్డర్ వచ్చే ఆస్కారం అయితే ఉంది. మీరెవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. నమస్కారం.